దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా 1800 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులను పోలీసులు నమోదు చేశారు. ప్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసినట్లుగా గుర్తించారు. మొత్తం 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల సొమ్మును వసూలు చేశారు. సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు కాజేశారు. ఇక సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహాత్ పేరుతో 44 కోట్లు, ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లను వసూలు చేశారు. సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతో 22 కోట్లు, రుబికాన్ సాహితీ పేరుతో 7 కోట్ల రూపాయలను వసూలు చేశారని పోలీసులు తెలిపారు. ఆ సొమ్మును ప్రాజెక్టుల కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని తేల్చారు. ఈ స్కామ్ దర్యాప్తునకు సిసిఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సాహితీ ఇన్ఫ్రా స్కామ్ గురించి డీటెయిల్స్ ఏంటి? సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి 2022లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. దాదాపు అమీన్పూర్ లో వెంచర్స్ విల్లాస్ కడతామని చెప్పేసి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులన్నీ కూడా పక్కదారికి మళ్లించారు. ఎవరికి కూడా అందులో ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఎవరికి ఇవ్వలేదు. దీనిపైన బాధితులంతా కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నీ 50 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. దీనిపైన సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే దీనికి సంబంధించిన ఎండి లక్ష్మీనారాయణని కూడా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు చాలా మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కానీ ఈ స్కామ్ అంతా 1800 కోట్లుగా తేల్చారు. ఇప్పుడు రీసెంట్ గా రంగనాథ్ జాయింట్ సిపిగా క్రైమ్స్ జాయింట్ సిపిగా ఏర్పడిన తర్వాత ఈ రోజు బాధితులంతా కూడా సిసిఎస్ కి వచ్చి తమకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చాలా మంది ఇంకా డబ్బులు రాలేదు, ఇంకా మేము అదే బాధలో ఉన్నామని చెప్పి సిపికి చెప్పడంతోనే అందరి సంబంధించి డీటెయిల్స్ కలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము, దానికి సంబంధించిన ఆస్తులు కలెక్ట్ చేసి బాధితులకి అందజేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు హైరేజ్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అందరి దగ్గర ఫ్రీలాన్స్ ముందు అపార్ట్మెంట్స్ కట్టక ముందే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. దాదాపు 1700 మంది పైగా 1752 మంది బాధితులు ఈ ఇన్ఫ్రాకి సంబంధించిన బాధితులు ఉన్నారు. వీరందరికీ కొంతమందికి న్యాయం జరిగినప్పటికీ మరి చాలా మందికి ఇంకా డబ్బులు రావాల్సింది. వాటన్నిటిని ఎలా రికవర్ చేశారు? ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి కొనుగోలు చేసిన భూమి తక్కువ, కానీ అది కూడా లిటిగేషన్ లో ఉంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. హైఫై విల్లాస్ కట్టిస్తామని చెప్పేసి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి తర్వాత మొత్తం అక్కడ ఉన్న ఫ్రాడ్ అంతా కూడా బయటపడడంతో అక్కడ నుంచి అంతా కూడా అరెస్టులు కావడం జరిగింది. మిగతా రికవర్ అంతా అమౌంట్ రికవర్ చేసి ఎవరైతే బాధితులు ఉందో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి పోలీసు చెప్పారు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి బాధితులకి న్యాయం జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపి కూడా కొత్తగా వచ్చాడు కాబట్టి ఈ కేసు పైన పూర్తిగా రివ్యూ చేసి బాధితుల వివరాలు కూడా అడిగి ఎంతమంది ఇంకా బాధితులు ఉన్నారు, ఎంతమందికి డబ్బులు రావాల్సింది అనేది కూడా కేసు ఏ స్టేజ్ లో ఉందనే విషయాలన్నిటిని కూడా పరిశీలించి ఈ రోజు వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సాహితీకి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి అన్నిటికి సంబంధించి ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఈడీ కూడా కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది. కానీ వీళ్ళు 1800 కోట్ల రూపాయలు వసూలు చేశారు కాబట్టి ఈ నిధులన్నీ ఎక్కడికి మళ్లించారు, వారికి ప్రైవేటు సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుంది. ఆ మొత్తం ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది విచారించి వాటికి సంబంధించి అటాచ్మెంట్ చేసి బాధితులకు అందించే ప్రయత్నం చేస్తామంటున్నారు. దాదాపు చాలా సంస్థల
చెప్పి వీళ్ళు డబ్బులు వసూలు చేయడం జరిగింది. సాహితీ స్వాదా పేరుతో 65 కోట్లు, అదేవిధంగా సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మోతా పేరుతో 44 కోట్లు, ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, ఇట్లా చాలా కంపెనీల పేరు మీద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి వారికి ఇవ్వకుండా అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఏవి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. దీని కుట్ర కోణంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వరకు కూడా ఈ దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? ఈ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించి మొత్తం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ వివిధ కమిషనరేట్ పరిధిలకు సంబంధించి చాలా చోట్ల బాధితులందరూ కూడా ఫిర్యాదు చేశారు. 50 కేసులు నమోదయ్యాయి. 50 కేసులు నమోదైన తర్వాత సిసిఎస్ ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి ఇది భారీ కుంభకోణం జరిగింది కాబట్టి దీన్ని అడిషనల్ సిపి స్థాయిలో అధికారి అయితేనే విచారిస్తారని చెప్పేసి గత ప్రభుత్వంలో 2022 సంబంధించి ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి కూడా అతనికి అప్పచెప్పి విచారణ ప్రారంభించారు. కానీ బాధితులందరికీ ఇది న్యాయం జరగలేదు. కొంతమందికి మాత్రమే కొన్ని అమౌంట్ వచ్చింది, మిగతా వారికి ఎవరికి రాలేదు, సెటిల్ చేస్తామని చెప్పేసి అప్పటి వరకు సెటిల్ చేయలేదు. ఇంకా బాధితులు పెరుగుతున్నారు కాబట్టి వీరందరికీ న్యాయం చేసే విధంగా ఈ కేసు ఏ స్టేజ్ లో ఉంది, అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు వసూలు చేసిన డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ పంపించారనే కోణంలో ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు కొత్తగా ప్రారంభించారు. ఉన్న దర్యాప్తును అంతా ఆధారంగా చేసుకొని ఇప్పుడు సాహితీకి సంబంధించిన ఇన్ఫ్రాకి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈడీ కూడా మరోవైపు దర్యాప్తు చేసిన, ఎందుకంటే 1800 కోట్లకు సంబంధించిన స్కామ్ కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి మళ్ళాయి, ఎక్కడికి దారి మళ్లించారనే కోణంలో ఇప్పటికే ఈడీ ఒకవైపు దర్యాప్తు చేస్తున్నా కానీ సిసిఎస్ కి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే దాదాపు 20 మంది వరకు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. మొత్తం ఈ కంపెనీకి సంబంధించిన వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా కొన్ని ఏరియాలో పటాన్ చెరువు, అమీన్పూర్, సంగారెడ్డి ఏరియాలోనే హై లెవెల్ అపార్ట్మెంట్లు కడతామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. కానీ అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలేదు. వీళ్ళంతా కూడా మొత్తం మోసపూరితంగానే డబ్బులు వసూలు చేసి ఎవరైతే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చాలా మంది ఈ అవుట్స్కట్స్ లో తక్కువ రేటుకు ఇండ్లు కానీ విల్లా అపార్ట్మెంట్లు కొనాలని చూస్తుంటారో ఆ ఆశనే వీళ్ళు క్యాచ్ చేసుకొని మొత్తం భారీ ఎత్తున ఫ్రీలాన్స్ పేరుతో, ఫ్రీ ఆఫర్ పేరుతో ముందే డబ్బులు వసూలు చేసి మీరు 10 లక్షలు కడితే అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది, 20 లక్షలు కడితే విల్లా రెడీ అయిపోతుంది అని చెప్పేసి బ్రోచర్లు ప్రచురించి వాటికి సంబంధించిన మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకొని మొత్తం డబ్బులన్నీ వసూలు చేసిన తర్వాత ఈ స్కామ్ మొత్తం అందరినీ కూడా చీటింగ్ చేసే పద్ధతిలో ఈ సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన వ్యవహారం నడిచింది. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు చాలా మంది దాదాపు 400 మంది వరకు కూడా బాధితులు సిపి దగ్గరికి రావడం జరిగింది. సైబర్ క్రైమ్ కి సంబంధించి పూర్తి అడిషనల్ సిపికి సంబంధించి వారికి బాధితులకు కూడా భరోసా ఇచ్చారు. మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ స్కామ్ లో సుమారు ఎంతమంది బాధితులు ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసులు? ఇప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దాదాపు 1752 మంది బాధితులు ఉన్నారు. వీరంతా డబ్బులు కట్టిన వాళ్ళే. వీరికి సంబంధించిన రిసిప్ట్లు, వోచర్లు, వీరు కట్టిన పూర్తి వివరాలన్నిటి కూడా వీరి దగ్గర ఉన్నాయి. వీళ్ళు పోలీసులకు సబ్మిట్ చేశారు. పోలీసులు వీరే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మొత్తం బాధితులు అయితే 1752 మంది బాధితులు ఉన్నట్టుగా పోలీసుల దగ్గర ఇప్పటికున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సురేష్.